हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं। ఇండియా ట్యాక్స్ సిస్టమ్ లో ఇది ఒక హిస్టారిక్ రిఫార్మ్, అదే జిఎస్టీ. లెటెస్ట్ డీకోడ్ ఇట్. అసలు జిఎస్టీ అంటే ఏంటి? జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్. మన ఇండియాలో 2017 జూలై 1 నుంచి ఇంప్లిమెంట్ అవ్వడం జరిగింది. యాక్చువల్లీ దీని యొక్క బేస్ వచ్చేసి 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ యాక్ట్ ద్వారా జిఎస్టీ లీగలైజ్ చేశారు మన ఇండియాలో. దీని యొక్క మెయిన్ మోటో ఏంటంటే వన్ నేషన్ వన్ ట్యాక్స్. ఇనిషియల్ గా జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ స్లాబ్స్ ఉండేవి. 5%, 12%, 18%, 28%. ఇప్పుడు ఏదైనా సరే మనకి జిఎస్టీలో రిఫార్మ్స్ చేయాలి ఆర్ ఎనీ చేంజెస్ చేయాలన్నప్పుడు డెసిషన్ మేకింగ్ అథారిటీ ఏంటంటే జిఎస్టీ కౌన్సిల్. ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. అండ్ నెక్స్ట్ దీని యొక్క హెడ్ వచ్చేసి మన యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్. సో రీసెంట్ గా మన ఇండిపెండెన్స్ డే స్పీచ్ రోజు మన ప్రైమ్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ చేశారు. ఏంటంటే మనం జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకురాబోతున్నామని. దీన్నే నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ 2025 అని అంటున్నాం. సో యాక్చువల్లీ ఈ నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ 2025 లో చాలా చేంజెస్ అనేవి రాబోతున్నాయి. అవి ఏంటంటే మనకి చాలా స్లాబ్స్ అన్ని మనకి తీసేసి జస్ట్ 2 స్లాబ్స్ ఉండబోతున్నాయి. అవి ఏంటంటే జస్ట్ 5% అండ్ 18% జిఎస్టీ. సో 5% వచ్చేసి ఎసెన్షియల్ గూడ్స్ కోసం అండ్ 18% వచ్చేసి స్టాండర్డ్ గూడ్స్ కోసం. ఇందులో కొన్ని చేంజెస్ చూసుకున్నట్లయితే డైలీ ఎసెన్షియల్స్ లైక్ షాంపూస్, ఆయిల్స్, టూత్ పేస్ట్ అనేవి 18% స్లాబ్ నుంచి 5% కి తగ్గించడం జరిగింది. అండ్ హెల్త్ కేర్ లో ఇన్సూరెన్స్ అండ్ ఆక్సిజన్ స్పెక్టకల్స్ అన్నిటి మీద చాలా డ్రాస్టిక్ ట్యాక్స్ కట్స్ అనేవి వచ్చాయి. అండ్ ఫార్మర్స్ ఐటమ్స్ లో ట్రాక్టర్స్ కానీ, ఇరిగేషన్ పంప్ సెట్స్ కానీ, టైర్స్ మీద కూడా 5% జిఎస్టీకి అందిస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ మీద ట్యాక్సెస్ నిల్ నౌ. అండ్ వెహికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీద కూడా 28% ఆఫ్ స్లాబ్ నుంచి 18% కి తగ్గించడం జరిగింది. ఈ నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ అనేది సెప్టెంబర్ 22, 2025 నుంచి ఇంప్లిమెంట్ అవ్వనుంది. సో ఈ జిఎస్టీ రిఫార్మ్స్ ఫ్రమ్ 2017 to 2025 అనేది మన ఎకనామీ మీద చాలా చాలా ఇంపాక్ట్ అని చూపిస్తుంది. కాబట్టి యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కి ఎకనామిక్ రిఫార్మ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్.